నమస్తే ఇతిహాసం కార్యక్రమానికి స్వాగతం. ఈ రోజు మనం వేములవాడ గురించి తెలుసుకోబోతున్నాం. వేములవాడ గురించి మనకి వివరించడానికి మన స్టూడియోలో ఉన్నారు శ్రీ రామోజు హరగోపాల్ గారు. సార్ని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సార్ నమస్తే సార్. నమస్తే. సార్ ఈరోజు మా 6 టీవీ ప్రేక్షకులకి వేములవాడ గురించి చెప్తారా సార్? అసలు వేములవాడకి ఆ పేరు ఎలా వచ్చింది? అక్కడ మనం చూడతగ్గ ఆలయాలు ఏంటి? వేములవాడకు ఆ పేరు ఎట్లా వచ్చిందనేది ఒక అంటే చర్చనీయాంశం. ఆహా. మామూలుగా వేములు అంటే జైనులు అనే ఒక అర్థం ఉంది. వేములు ఉండే వాడ వేములవాడ అంటే జైనులు ఉండే ప్రదేశం, అది వేములవాడగా మారిన ఒక అర్థం. దీన్ని తర్వాత కాలంలో శైవంలో లేంబాల వాటిక అని చెప్పేసి పిలిచినారు. అంటే సాంస్కృతికరించి చెప్పటం అనేది ఒక జరిగింది. రుజువుగా ఏంటంటే ఇది వేములవాడ అదే జైనులది అని చెప్పటానికి అక్కడ ఎక్కడైనా అడుగు అడుగున మనకు జైన శిల్పాలు దొరుకుతాయి. పరిపాలించిన రాజులు జైనులు, అందువల్ల అది వేములవాడ అనే అర్థం జైనుల పరంగా చెప్పడంలో తప్పైతే కాదు. తర్వాత అది శైవాలయంగా మారింది, అది మరి ఒక శైవక్షేత్రంగా మారింది, అది అబద్ధం ఏమీ కాదు. మార్పు వచ్చింది. అంటే జైనులను తర్వాత అంటే జైనాన్ని పక్కన పెట్టి దానిలో పరివర్తనలు తీసుకొచ్చి అక్కడ శైవ దేవాలయాలుగా మార్చినారనేది మనకు తెలుస్తుంది. అది మనం అట్లా అక్కడ వెళ్ళి చూస్తే కూడా ప్రతి గుడిలో జైనుల విగ్రహాలు, ఆ జైన బసదుల పద్ధతి, నిర్మాణ పద్ధతులు మనకు కనపడతాయి. ప్రజలు చెప్పుకునేటువంటి స్థానిక స్థల పురాణాలు వస్తే దాన్ని దక్షవాటిక అని పిలుస్తారు. దక్ష అంటే దక్ష ప్రజాపతి, శివుని భార్య సతీదేవి తండ్రి దక్షయజ్ఞం చేస్తాడు కదా, ఆ దక్షయజ్ఞం జరిగినటువంటి వాటికి ఇది, ఆ దక్షిణ వాటికి ఇది అని చెప్తారు. అంటే ప్లేస్ అదా సార్, లేకపోతే అట్లా చెప్పుకుంటారమ్మా. ఇంకా చిత్రం ఏంటంటే శివుడు కాశీని వదిలేసి వచ్చి ఇక్కడే ఉన్నాడట. ఇంద్రుడు ఆయన వృత్రాసురుడు అనే ఒక రాక్షసుని చంపుతాడు. ఆ వృత్రాసురుడు మన రావణ బ్రహ్మలాగే బ్రాహ్మణుడు. బ్రహ్మహత్యా పాతకం వదిలించుకోవటానికి ఇంద్రుడే స్వయంగా వచ్చి వేములవాడలో ఉన్న ధర్మకుండంలో స్నానం చేసి పవిత్రుడైనాడట. అట్లాగే తన చేతులు పోగొట్టుకున్న సూర్యుడు కూడా ఈ ధర్మకుండంలో స్నానం చేసి స్వర్ణ బాహువులను పొందినాడని అది చెప్తారు. అన్నారా? అంటే ఒక ఆలయ ప్రాశస్త్యానికి, ఒక క్షేత్ర మహత్యానికి ఇవన్నీ పౌరాణిక కల్పనలు. ఇంతవరకు ఇది ఇంతే. ఇది విశ్వాసాన్ని పెంచుతుంది. మాకు చిన్నప్పటి నుంచి ఒక ఉయ్యాల పాట పాడతారు. ఉయ్యాల, జంపాల, కుతకొండ, కొమిరెల్లి, మల్లన్న, అది మళ్ళీ ఇట్లా అట్లనే వేములవాడ రాజన్న అని పాట, చిన్నపిల్లలకు పాట పాడి ఉయ్యాల పాట పాడేటప్పుడు కూడా వేములవాడ రాజు. వేములవాడ ఎక్కడ, రాజన్న ఎవరు? రాజన్న ఎవరో కాదు, అక్కడ ఉన్నటువంటి రాజరాజేశ్వరుడు అనే శివుడే. అంటే శివుడికి జోల పాడుతున్నట్టు వీళ్ళు అంటే అట్లానే కాదు, పిల్లలకు జోల పాడుతున్నప్పుడు ఈ క్షేత్రాలన్నింటినీ కూడా, శైవ క్షేత్రాలన్నీ కూడా చెప్తారు. కొత్తకొండ అనేది గాని, కొత్తకొండ వీరభద్రుడు గాని, అట్లా మల్లన్న గాని, ఈ మల్లన్న దేవుడు, కొమరెల్లి మల్లన్న గాని, కొమరెల్లిలో ఉండే మల్లన్న దేవుడు గాని, ఎవరికొండ రాజన్న గాని అని వీళ్ళు ఆ దేవుళ్ళు వీళ్ళకు ఆశీర్వదించినట్టుగా పాట పాడుకుంటారు. చందమామరావు అనే పాట బదులుగా ఇట్లాంటి పాట పాడుకుంటారు. ఇక్కడ తెలంగాణలో పాడుకునే పాటలు అది. ఆ వేములవాడ రాజన్న, కోడెమొక్కుల రాజన్న, ఆ రాజరాజేశ్వరునికి మొక్కి కోడెలను అక్కడ స్తంభానికి కడతారు దేవాలయానికి. అది ఒక సంప్రదాయం అయింది. వాళ్ళు ఎవరైనా కానీ కోడెలను తీసుకొచ్చి ఇచ్చేసి అది దేవుడికి సమర్పించటం. లేదు అంటే ఏముంది, తనకున్నటువంటి ఇది మామూలుగా ఒక రైతు సంప్రదాయంగానే చెప్పొచ్చు. తన పంటలు బాగా పండాలని, తన పశు సమృద్ధి కావాలని, అవన్నీ బాగా జరిగితే నీకు అందులోంచి ఒక కోడిని తీసుకొచ్చి నీకు ఇస్తాను. మొక్కుకుంటారు. మామూలుగా ముడుపులు కట్టుకుంటారు జనాలు ఇంట్లో. మామూలు ఊర్లలో ఏం చేస్తారంటే ఏదైనా జరిగినప్పుడు, ఆపదలు వచ్చినప్పుడు, నాకు ఆపద నెరవేరితే నేను మీ దగ్గరికి వస్తామయ్యా, మేము మొక్కుబడి చెల్లిస్తాం, గుండు కొట్టించుకుంటామని, లేకపోతే దానం చేస్తామని, ఇవి పెడతామని చెప్తారు కదా. అట్లాంటి ముడుపు కట్టడమే ఈ కోడిని ఇవ్వటం కూడా. అంటే గుడికి సమర్పించడం. రాజరాజేశ్వరునికి సమర్పిస్తారు. ఇక్కడికి వస్తే ఇంకొకటి ఏంటంటే
వేంగి చాళుక్యులలో ఒకడైనటువంటి రాజరాజ నరేంద్రుడు అనేవాడు కూడా ఆయన రథం నడుపుతుంటే ఒక బ్రాహ్మణ బాలుణ్ణి తన రథం కింద పడి చనిపోయినాడని చెప్పి ఆ దోషాన్ని పోగొట్టుకోవడానికి కూడా ఆయన వచ్చి ఇక్కడ ధర్మకుండంలో స్నానం చేసిన మరొక కథ. ఇక్కడ ఒక చారిత్రక పురుషుని కూడా ఈ మహాత్యంలో కలిపినారు. నిజానికి ఆ రాజరాజ నరేంద్రునికి ఈ వేములవాడకు సంబంధం లేదు. ఆయన కాలానికి ఈయన కాలానికి కొంత కుదరదు కూడా. అసలు ఈ వేములవాడ అనేటువంటిది వేములవాడ చాళుక్యులనే రాజుల వల్ల ప్రసిద్ధమైంది. అసలు వేములవాడకు అంత ప్రసిద్ధి రావడానికి కారణం ఈ చాళుక్యులు అనేవాళ్ళు. చాళుక్యులు ఇది కూడా పాలించారా సార్? అంటే ఇప్పుడు చాళుక్యులు అనే వాళ్ళు చాలా మంది ఉన్నారమ్మా. బాదామి చాళుక్యులు అని, బాదామి పట్టడకల ఐహోల్ ప్రాంతంలో ఆ బాదామి రాజధానిగా చేసుకున్నటువంటి వాళ్ళను బాదామి చాళుక్యులు అన్నారు. ఇప్పుడు మనం చెప్పేటువంటి వేములవాడ చాళుక్యులు అనే వాళ్ళు మొదట వేములవాడలో లేరు. వాళ్ళు బోధన్లో ఉండేవాళ్ళు. బోధన చాళుక్యులు అంటారు. ఈ చాళుక్యులు ఆ బాదామి చాళుక్యులకు దాయాదులు లేదా పాలివాండ్లు అట్లా, అంటే వాళ్ళ వంశం వాళ్లే వీళ్ళు. వీళ్ళు ఈ ప్రాంతంలో పరిపాలన చేస్తుండేవాళ్ళు. అక్కడి నుంచి వీళ్ళు ఇక ఒక రాజధాని వేములవాడకు, వేములవాడ పక్కన ఇంకో గంగాధర అని ఉంటుంది. గంగాధరలో కూడా వీళ్ళు కొన్నాళ్ళు రాజధాని పెట్టుకున్నారు. వేములవాడలో పూర్తి స్థిరమైన పెద్ద రాజధాని ఏర్పాటు చేసుకున్నారు. అప్పటి నుంచి వీళ్ళు బోధన చాళుక్యులు కాకుండా వేములవాడ చాళుక్యులు అయినారు. అట్లా చారిత్రకంగా కూడా వేములవాడ చాళుక్యులు. ఈ వేములవాడ చాళుక్యుల గురించి మనం చదువుకోవడానికి మనకు తెలంగాణ చరిత్రకారుడు, ఆ తర్వాత శాసనవేత్త అయినటువంటి బిఎన్ శాస్త్రి గారు వేములవాడ చరిత్ర శాసనాలను ఒక పుస్తకం. ఆ పుస్తకంలో అక్కడ వేములవాడకు సంబంధించిన శాసనాలన్నింటినీ కూడా ఒకే దగ్గర చేర్చి ఆ వేములవాడను పరిపాలించిన చాళుక్యులకు సంబంధించిన శాసనాలు ఒకే చోట చేర్చాడు. మనము గుళ్ళను చూసి అట్లా వాటిని తెలుసుకుంటాము. ఆయన పుస్తకం చదివితే కూడా ఈ చరిత్ర అంతా మనకు తెలుస్తుంది. అంటే పర్టికులర్ గా శాసనాలు ఇంకేమీ లేవు ఈ పుస్తకంతో? చాలా శాసనాలు ఉన్నాయి. ఆ శాసనాలు ఈయన సంకలనం ఒక దగ్గరికి చేర్చినాడు. చేర్చి ఆ వరుస క్రమంలో ఏ ఏ కాలాల్లో ఎవరెవరి శాసనాల్లో ఎవరెవరి పేర్లు ఉన్నాయో, వాళ్ళు ఏమేం చేసినారో ఆ వివరాలన్నీ చరిత్ర రూపంలో రాసినాడు ఆయన. మనకు అంతకుముందు అందరికి తెలియదని కాదు, కానీ ఒక చేత ఒక విషయాన్ని ఒక చోట చేర్చినటువంటి పని బిఎన్ శాస్త్రి గారు చేసిండ్రు. దానివల్ల మనకు వేములవాడ చరిత్ర అనగానే తెలుసుకోవడానికి ఒక ఆధారం కదా. ఊరికే పుక్కిటి పురాణం కాదు, ఇది నిజంగా జరిగింది, వాస్తవమైనటువంటిది అని చెప్పి తెలుస్తుంది. ఇక్కడ ఉన్న గుళ్ళు ఒకటి కాదు, రెండు కాదు, దాదాపు ఒక 20 పైనే దేవాలయాలు ఉంటాయి. 20 పైన దేవాలయాల్లో ప్రధానమైనటువంటివి రాజరాజేశ్వరాలయం, భీమేశ్వరాలయం, కేదారేశ్వరాలయం, నకరేశ్వరాలయం. ఇట్లా రాజరాజేశ్వరాలయంలో శివుని పేరు రాజరాజేశ్వరుడు. అక్కడ ఆ పక్కనే రాజరాజేశ్వరి కూడా ఉంటది. ఈ శివలింగం ఉంటుంది, ఇది రాజరాజేశ్వరిని. ఆ పక్కన మళ్ళీ పక్కన దూరంలో ఇంకో దేవాలయంలో రాజరాజేశ్వరి ఉంటుంది. ఈ దేవాలయాన్ని పక్కన ఆనుకొని ధర్మకుండం అనేది కోనేరు, గుడి కోనేరు ఉంటుంది. అట్లా మనం ఒక్కొక్క దేవాలయంలో ఏమున్నాయని చూసుకుంటూ పరిశీలించుకుంటూ పోతే ఈ శివాలయాలతో పాటు, శివలింగాలతో పాటు, గణపతి విగ్రహాలతో పాటు జైన తీర్థంకరుల విగ్రహాలు దొరుకుతున్నాయి. అంటే అక్కడ జైనం ఉండేది, జైనం ఆనవాళ్ళు. ఇప్పుడు చాలా వరకు జైన విగ్రహాలను ఇవన్నిటిని కూడా ఆయా గుళ్ళ నుంచి తొలగించి అక్కడ ఒక గార్డెన్ అని ఉంటుంది, ఆ గార్డెన్ అనే ప్లేస్ లో షిఫ్ట్ చేస్తున్నారు. కానీ అట్లా చేయడం వల్ల ఒక మతాన్ని తొలగించినట్టే అవుతుంది తప్ప అసలు ఇదివరకు ఆ జైనుల విగ్రహాలు ఎక్కడ ఉండేవి, వాళ్ళ బసదులు, జైన బసదులు ఎట్లుండేవి అని తెలుసుకునేటువంటి చారిత్రకమైన ఒక సందర్భాన్ని పోగొట్టుకున్న వాళ్ళం అవుతాయి. వాటిని మళ్ళీ ఎక్కడివి అక్కడ పెట్టు, ఎందుకు కనబడుతుంది, నష్టమేమి లేదు. చెప్పాలంటే ఇంకా అందంగా అలంకరించవచ్చు, మనం ఇంకా చూడటానికి వాటిని చూపించే ప్రదర్శనలో పెట్టచ్చు, అక్కడి నుంచి తొలగించకుండా. అదే ఇప్పుడు కల్పిత కథలకు ఉన్నటువంటి ప్రాశస్తం గాని, వాటికి ఇచ్చిన మర్యాద గాని వాస్తవాలకు కొంచెం దూరం అయిపోవటం. ఉదాహరణకి రాజరాజ నరేంద్రుడు చెప్పుకున్నాము. రాజరాజ నరేంద్రుడికి సారంగధరుడు అనే కొడుకు ఉండేవాడు.
ఆయన ఆయన మీద రాజరాజ నరేంద్రుని చిన్న భార్య చిత్రాంగి మనసు పడేసుకొని ఆయనను నన్ను చేసుకోమని తనను ప్రేమించమని వెంటబడుతుందని కథ చెప్తారు సారంగధర కథ. అంటే ఆమె సారంగధరుడు నువ్వు నాకు చిన్నమ్మవు, నువ్వు నాకు తల్లివి, నేను నిన్ను చేయడం ఏంది అని అంటే ఎంత చెప్పినా వీడు వినకపోతే ఇతని మీద లేనిపోయినవని కల్పించి చెప్పి రాజేంద్రుడు కోపం తెచ్చి రాజనరేంద్రుడు వీడిని చంపమంటే ఆ భట్లు చంపకుండా కాలు నరికేస్తారట. నరికేసిన తర్వాత ఆయన చనిపోయిండు సారంగధరుడు అట్లానే. అయితే తర్వాత తనకు అసలు విషయం తెలిసిన తర్వాత ఈ చిత్రాంగి కళ్ళు పొడిపించినాడని అంటారు అది నరేంద్రుడు. అట్లా చెప్పడానికి ఈ వేములవాడ దగ్గరలో నాంపల్లి గుట్ట అని ఉంటుంది. నాంపల్లి గుట్ట. నాంపల్లి గుట్ట దగ్గర ఒక సారంగధర అనే గుండు ఉంది. ఆ గుండు మీద కండ్ల బొమ్మలు వేసి ఉంటాయి. ఆ కండ్లు ఎవరి చిత్రాంగి అని చెప్తారు. చూడండి ఎంత చిత్రంగా కథ అల్లడము, కథకు సాక్ష్యంగా ఒక స్థల పురాణాన్ని తీసుకురావడం జరిగింది. ఇది నిజానికి అవి జరిగినవి ఏమి కావు. సారంగధరుడు కల్పితం. సారంగధరుడు ఇక్కడివాడు కాదు, ఎక్కడో మధ్య భారతదేశంలో జరిగిన కథలకు సంబంధమని చరిత్రకారులు చెప్తున్నారు. అట్లా రాజరాజ కథలో ఇవి లేవు. చారిత్రక పురుషున ఆ రాజుకు సంబంధించిన కథ కాదు అని కొన్ని కథలు ప్రచారంలో ఉండి అవి వాస్తవం అనిపించే విధంగా దానికి సినిమాలు తీసిరి కదా. సినిమాలు తీసేవాడు పరిశోధన ఏం చేయడు. సినిమా కథ విన్నాడు తీసేస్తాడు కదా. రామాయణాన్ని రకరకాలుగా తీసినట్టుగా వీళ్ళు కూడా రకరకాలుగా తీస్తారు. ఇక్కడ చారిత్రకత కోసం వెతకాల్సినటువంటి సందర్భం ఉంటుంది. చరిత్రలో మన కాళ్ళ కింద మట్టిలో ఏముందో అదే రుజువు, అదే సాక్ష్యం. మనం నిలబడ్డ మట్టి నాది అని అనుకోవడానికి నీకేం అహంకారం లేదు. దాని కింద చాలా లోతులో మన పురామానవుల సంపదలు, వాళ్ళ అవశేషాలు, వాళ్ళ కథలు, వాళ్ళ చరిత్రలు ఉన్నాయి. అది ఏం దొరికితే అదే తీసుకోవాలి మనం. అది కాదు నేను అనుకున్నదే కావాలి లేదా నేను నమ్మిందే కావాలి అనుకుంటే చరిత్ర అవసరం లేదు. ఇప్పుడు చెప్పుకోవచ్చు. ఇప్పుడు చెప్పుకున్న కథ లాంటివి చెప్పుకుంటే సరిపోతుంది. ఇక్కడ దేవాలయాలు మనం ఏంటంటే ఒక విశ్వాసాన్ని నిలుపుకునేటువంటి ప్రజలు ఆ విశ్వాసానికి ఒక పేరు పెట్టుకుని దానికి రూపకల్పన చేసి గుళ్ళు కట్టి గోపురాలు కట్టి చేస్తున్నారు. కానీ వాటిని ఇప్పుడు ఉన్నటువంటి ప్రజలందరి సంస్కృతిలో వేరువేరుగా వైవిధ్యమైనటువంటి కదా అవి వైరుధ్యంగా కలిగి ఉండొచ్చు కాక అని ఎవరి విశ్వాసాలు వాళ్ళని ఆ విశ్వాసపరంగా నెలకొల్పిన వీటిని ఆ స్థలాలను దేవాలయాలుగా అక్కడ ఏముందో మనం చెప్పుకోవడం అంతవరకు చేయాలి. కానీ దాన్ని కూల్చే పను అది కాదు కదా. ఇక్కడ జరిగింది అది. నేను ఏంటంటే ఇప్పుడు ఇందాక చెప్పిన జైనం గురించి ఆ జైనం అని తీసి పెడుతున్నారు. అది తీసి పెట్టకుండా అది అక్కడనే ఉంచి ప్రత్యేకంగా ఇది పూర్వం ఇదై ఉండే తర్వాత ఇదైంది కావచ్చు. ప్రజల విశ్వాసం మారితే దేవుడు మారిండు అంతమానికి అని చెప్పేసాము. అది కూలగొట్టడము కాలబెట్టడము కాదు, పద్ధతి కాదు కదా. అట్లా ఆ తర్వాత అక్కడే ఉన్నటువంటి మరొక దేవాలయం పేరు కాశీ విశ్వేశ్వరాలయం. ఇందాక నేను చెప్పినాను కదా, ఆ కాశీ విశ్వేశ్వరుడు కాశీని వదిలేసి వచ్చి వేములవాడకు వచ్చినాడని చెప్పడానికి. అట్లా దీంట్లో కూడా చాలా ఒక శాసనం ఉంది. శివ పంచాయతనం అంటాం. శివుడు కేంద్రంగా చుట్టూ సూర్యుడు, విష్ణువు, గణపతి, స్కందుడు ఇట్లాంటి పెట్టి క్రమం 5గురిని పెట్టేటటువంటి పూజలు చేసే పద్ధతిని పంచాయతనం అంటాం. 5గురు ఉండాలి, 5గురు దేవతలు ఉండాలి. అందులో దేవుడు మధ్య దేవుడు ఎవరైతే అది శివుడైతే శివ పంచాయతనం, విష్ణు అయితే విష్ణు పంచాయతనం, అట్లా పేర్లు ఉంటాయి. ఆ పంచాయతనాలు ఇక్కడ ఉన్నాయి. దాంట్లో అద్భుతమైన నటరాజ శిల్పం ఉంది. వేణుగోపాల స్వామి విగ్రహాలు 2 కనపడతాయి అక్కడ. ఒకే అంటే ఇప్పుడు ఇంకో చోట శివాలయం ఉన్నది, పక్కన వేణుగోపాల స్వామి విగ్రహం ఉన్నది. దాన్ని ఏమని పిలుస్తారంటే శివకేశవులు 2 ఉన్నారు కనుక హరిహర క్షేత్రం అంటారు. అదొక గుడి, ఆ గుడి పేరు. ఇంకొకటి ఏంటంటే వేములవాడలో చాలా ప్రసిద్ధమైన గుడి ఒకటి ఉంది, బద్దిపోచమ్మ గుడి అంటారు. అంటే పోచమ్మ దేవత, ఊళ్ళలో గ్రామ దేవత ఉంటుంది కదా, ఇవన్నీ మధ్యలో పెట్టుంటారు నాకు తెలిసి. అంటే అక్కడ కథ ఏముందంటే చరిత్రకారులు చూసిన వాళ్ళు, దాన్ని పరిశీలించిన వాళ్ళు, పరిశీలకులు ఏం చెప్తారంటే అది ముందు సూర్య దేవాలయం, ఆదిత్యాలయం. ఆదిత్యాలయాన్ని ఒక శక్తి ఆలయంగా మార్చిండ్రు. మరి విగ్రహాన్ని ఎట్లా మార్చిండ్రు? అక్కడికి సూర్యుడు ఎట్లు పోయి మరి ఈ పోచమ్మ ఎట్లా వచ్చింది?
పోచమ్మ దేవతను. మరి పోచమ్మ దేవతను ఆమె శక్తి ఆలయంగా అని చెప్తే మామూలుగా సప్తమాతృకలు కానీ దుర్గా వంటి దేవతలు కానీ వాళ్ళు శక్తులుగా తీసుకుంటారు. మామూలుగా ఈ పోచమ్మలు అనగానే గ్రామ దేవతలు అని అంటారు కదా. మరి అటువంటిప్పుడు బద్దిపోచమ్మ గుడి ఎట్లయింది? ఒక ఆయనేమో ఆ బద్దిపోచమ్మ గుడి ఎందుకు అట్లా వచ్చిందంటే, ఈ ఇందాక చెప్పినట్టు వేములవాడ చాళుక్యుల్లో బద్దెగుడు అనేవాడు ఉన్నాడు, ఆయన కట్టించింది ఇది అని చెప్పి. నిజానికి బద్దెగునికి ఆ గుడికి సంబంధం లేదు. బద్దెగుడు కట్టించినటువంటి వేరే గుడి ఉంది. ఆయన బద్దెగుడు అనేటువంటి వేములవాడ చాళుక్య రాజు శుభధామ జినాలయం అనే జైనాలయాన్ని కట్టించిండు. సోమదేవ సూర్య అనేటువంటి జైన పండితుడు త్రిశస్త్రి శలాక అని ఒక పుస్తకాన్ని రాసినాడు ఆయన. అట్లాంటి వాడు. అది ఉంది, అది పోయింది. ఆయన కట్టించిన శుభధామ జినాలయమే ఇప్పుడు రాజేశ్వరాలయం అని అంటున్నారు. అట్లా మారింది, అంటే ఆ జినాలయం శివాలయంగా మారింది అని చెప్పి. ఇది కాకుండా భీమేశ్వరాలయం, భీమేశ్వరాలయం గురించి చెప్పుకున్నప్పుడు దానికి ఒక కథ ఉంది. వేములవాడ భీమకవి అని ఒక తిట్టు కవి. ఆయన పద్యాల్లో తిట్టు కవిత రాస్తే అది ఏం రాస్తే అది జరిగేదట. అప్పాలని కప్పలు కావాలని ఒక కథ చెప్తారు, సినిమాలు కూడా చూపిస్తారు కదా. అట్లాంటి వాడని. అసలు ఆ వేములవాడ భీమకవికి వేములవాడకు సంబంధం లేదు అనేది. ఇంకోటి ఏంటంటే వేరే ఒకరు రాసినటువంటి కావ్యం వేములవాడ భీమకవి పేరు మీద అచ్చయింది 1920 ఆ ప్రాంతంలో. కవిజనాశ్రయం అనేటువంటి ఇంకొకరి పేరు మీద అచ్చయింది. కవిజనాశ్రయం అది రాసిన వాడు రేచన, మళ్ళీ రేచన. ఆయన ఎవరు అంటే పంప మహాకవి అనేటువంటి వాడు. కన్నడ త్రయము అంటే కన్నడంలో కవిత్రయంలో మొదటివాడు అనేటువంటి వాడు పంపకవి. పంపకవి తమ్ముడు జినవల్లభుడు. జినవల్లభుడు పేరుని తెచ్చుకోవాలంటే మనకి ఇక్కడ కురికేయాల అని దగ్గర వేములవాడ దగ్గర కురికేయాల అని ఉంటుంది. ఆ కురికేయాలలో వృషభాద్రి అనేటువంటి గుట్ట మీద ఒక పెద్ద శాసనం ఉంటుంది. ఇంత పెద్ద శాసనం ఉంటుంది, తెరంత పెద్ద శాసనం. ఆ శాసనం దాని పేరు కురికేయాల శాసనం అంటాం. దాంట్లో ఈ కవుల గురించి ఉంది అన్నట్టు. మరి అది పోయింది, మరేదో చెప్పుకోవటం, వాళ్ళని వదిలేసి ఇంకా వేరే వాళ్ళు చెప్పుకోవటం, ఇక భిన్నమైనటువంటి వాదనలు తీసుకురావటం జరిగింది. ఇక్కడ ఈ బద్దెగుడు, శుభధామ జినాలయం, సోమదేవ సూరి, మళ్ళీ పంపకవి, జినవల్లభ కవులు వీరు కాకుండా వేములవాడ భీమకవికి ఆ రచనను తీసుకురావటం అనేది. అదే కొంతమంది చరిత్రకారులు నేను భీమేశ్వరుడను, ద్రాక్షారామ భీమేశ్వరుని అని భక్తుడిని అని చెప్పుకున్నాడు కాబట్టి ఈ కవిని అక్కడికి షిఫ్ట్ చేస్తారు కొంతమంది. అసలు భీమకవి అనేవాడు ఉన్నాడా, ఉంటే ఏ రూపంలో ఉన్నాడు అని తెలియదు. కొంతమంది ఈ ప్రాంతంలో అపకవి అనేవాడు ఉండేవాడు, అపకవి అని కూడా రాసినాడు అని చెప్తారు. అవి ఎక్కడ కూడా మనకు చారిత్రకంగా చెప్పడానికి రుజువులు లేనటువంటి కొన్ని వాదనలు చారిత్రకంగా వచ్చినటువంటి ఒక నమ్మకాలుగా మిగిలిపోయినటువంటివి ఉన్నాయి. ఇది కాకుండా చండీశ్వరుడు అంటే శివరూపాలలో చండీశ్వరుడు ఉంటాడు. ఆయన చేతిలో గొడ్డలి ఉంటుంది, చండీశ్వరుని చేతి. అదొక రూపం, శివరూపాలలో అదొకటి. ఆ చండీశ్వర ఆలయం ఒకటి ఉంది. దానికి పక్కన ఒక ముస్లిం దర్గా ఉంటది. ఆ దర్గాలో ఒక బండ ఉంటది, గుండ్రటి బండ ఉంటది, దాన్ని ఒళ్ళు బండ అంటారు. ఆ బండను వెళ్ళి కావులించుకొని పట్టుకుంటారు. అది తిరుగుతుంది, ఇటు తిరిగితే ఇట్లా ఆడతారు. కొందరికి తిరగదు. అంటే వాళ్ళందరూ అంటే భక్తి పరంగా చెప్పుకోవడానికి, ఒక నమ్మకాల పరంగా. నేను మరి చిన్నప్పుడు ఏదో మహారాష్ట్రలో వెళ్ళినప్పుడు తుల్జాపూర్ ఆ ప్రాంతం తిరిగినప్పుడు ఒక చోట కూడా నాకు కూడా ఒక గుండ్రటి బంతి లాంటిది పెట్టుకొని కూర్చున్నాడు. ఆయన ఏమంటాడు, పోయి ఇట్లా పట్టుకో, నువ్వు పట్టుకుంటే ఇటు తిరిగితే నీకు మంచి, అటు తిరిగితే చెడ్డ, అది జ్యోతిష్యం చెప్తుందని. పట్టుకున్నాను నేను, ఆ డబ్బులు ఇచ్చి పట్టుకున్నాను. ఇక్కడ అట్లాంటిది ఇది ఒళ్ళుబండ కూడా ఒక నమ్మకం అన్నట్టు. అది ఇక్కడ కూడా ఉంది. అట్లా అప్పుడెప్పుడు ఒక ముస్లిం పరిపాలకుడు ఇవన్నీ దేవాలయాలు ధ్వంసం చేసి ఉన్నాడు. ఆయన ఈ శివాలయం అక్కడ చనిపోయినాడు. చనిపోతే అతని అక్కడనే సమాధి చేసిండు, అదే దర్గా అని చెప్పి. ఇప్పుడు రాజరాజేశ్వరాలయంలోనే దర్గా ఉంటది అన్నట్టు. అట్లా ఈ రెండు ఉన్నాయి, అది నడుస్తుంది. అంటే వాళ్ళ పరిపాలకులు ఉన్నప్పుడు మరి వీళ్ళకు వాళ్ళ మధ్యన ఘర్షణ జరిగింది, గొడవలైనా ఎక్కడో ఒక తీర్మానం అయింది, వీళ్ళ పూజలు అక్కడ వాళ్ళ పూజలు నడుస్తుంది.
వాడికి అట్లానే నడుస్తుంది. మరి ఇక్కడ ఈ 2 మతాలు కనిపిస్తున్నప్పుడు జైన్‌లో ఏం చేశారు సార్ పాపం? ఆ విగ్రహాలను బయట అంటే ఎవ్వరు పాపం ఏం చెయ్యరు కానీ ఆ! అంటే విశ్వాసాల బలం అనేది ఉంటుంది అంతే. అదే సార్. ఆ! నాకు ఫలానా దేవుడు నచ్చడు. హ్మ్. చాలా వరకు ఒకప్పుడు కథ చెప్పుకుంటారు. హ్మ్. శైవులు, వైష్ణవులు హ్మ్. కావేరి నదిని ఒడ్డున కొట్టుకొని చచ్చినారు. హ్మ్. ఆ నది నిండా వాళ్ళ రక్తం పారింది అని హ్మ్. చెప్పుకుంటారు. హ్మ్. చారిత్రకంగా రుజువు లేనప్పటికీ కూడా, చెప్పుకునే కథ అయినప్పటికీ కూడా హ్మ్. ఆ మతాల మధ్యన ఘర్షణ జరిగింది అనేది ఒక వాస్తవం. హ్మ్. జైనము బౌద్ధం మధ్యన, హ్మ్. జైనము శైవం మధ్యన, హ్మ్. శైవం వైష్ణవం మధ్యన ఘర్షణలు జరిగినాయి. హ్మ్. ఆ తర్వాత వచ్చిన ముస్లిం హ్మ్. మతం వల్ల ఆ మతము మిగతా మతాల మధ్యన ఘర్షణలు జరిగినాయి. హ్మ్. ఇవి సామాజికమైన సంఘటనలే, అవి అవును. కాదన్నది ఏమీ లేదు. అవును. వాళ్ళకు ఆ విచక్షణ ఉందా? హ్మ్. విచక్షణ ఉంటే ఈ వివక్ష చూపించరు. హ్మ్. మతాల మధ్య భేదాన్ని అట్లా అవును. చూపించరు హ్మ్. కదా. వాళ్ళ ఓర్పు లేని తనాలు, హ్మ్. విశ్వాసం ఒక మూఢ విశ్వాసమై హ్మ్. మరొక దాన్ని నిలవనీయకపోతే గొడవలు, కొట్లాటలు, దానివల్ల జరిగే తప్పిదాలు మనం అనుభవిస్తాం. అంతే కదా. ఇక్కడ కూడా మనం ఇంకోటి ఏంటంటే, ఇక్కడ బౌద్ధం కూడా ఉంది. హ్మ్. ఇందాక నేను జైనం అన్నాను కదా, అవును. బౌద్ధం కూడా ఉంది. హుహు. కేదారేశ్వర ఆలయంలో హ్మ్. గోడ అధిష్టానం అంటే దేవాలయం కింద ఉంటుంది కదా, ఆ అవును. అధిష్టానం మీద ఉండే విగ్రహాల్లో హ్మ్. మాకు బుద్ధుడి పరినిర్వాణం, బుద్ధుడు మరణం, హ్మ్. ఒక చెట్టు కింద కూర్చొని ఆ పడుకుని ఉంటాడా, అక్కడ ఆయన ప్రాణం వదిలినాడు. ఇది కథ, బౌద్ధం నిజమైన కథ, హ్మ్. చారిత్రక కథ. హుహు. ఆ శిల్పం అనేది హ్మ్. ఇక్కడ గుడి గోడల మీద ఉంది. అవును. అంటే ఇక్కడ బౌద్ధం కూడా ఉండేదనే కదా. అంతే. అవును. బౌద్ధం అన్నది ఇంకా కూడా కొన్ని బౌద్ధానికి సంబంధించినవి దొరుకుతున్నాయి. హ్మ్. తర్వాత జైనం, హ్మ్. జైనము పోయి తను శైవం వచ్చింది. హ్మ్. మళ్ళీ వైష్ణవం కూడా కలిసి హరిహర క్షేత్రాలు ఉన్నాయి. హ్మ్. ఇటు ముస్లిం పరిపాలనలో వచ్చినటువంటిది దర్గా వచ్చింది కదా. హ్మ్. అది ఒక ఇబ్బంది. ఇప్పుడు వాళ్ళు కొన్నింటిని అంగీకరించారు, కొన్నింటిని అంగీకరించలేదు అని తెలుస్తుంది కదా. అవునవును. అది జరుగుతుంది. అట్లా మనము వాటి విషయాలకు పోతే అది వేరే చర్చ అవుతుంది. కాబట్టి మనకి ఇక్కడ ఉన్న గుళ్ళ గురించి మాత్రమే మరి ఇప్పుడు మాట్లాడుకుందాం. వేముల వాళ్ళు ఇంకా చూడతగ్గవి ఇంకా ఏమన్నా చాలా ఆలయాలు ఉన్నాయమ్మా. నేను చెప్పిన చెప్పండి. 25 దాకా గుళ్ళు ఉన్నాయన్నా కదా. అనంత పద్మనాభ స్వామి దేవాలయం, ఆహా! తర్వాత కోదండరామాలయం, ఉమామహేశ్వరాలయం, హ్మ్. అక్కడ ప్రసిద్ధమైనటువంటిది నగరేశ్వరాలయం. హ్మ్. నగర నగరేశ్వర అంటే నగరేశ్వరుడు అంటే నకరము అంటారు. నకరం అంటే ఒక వ్యాపార కేంద్రం. హ్మ్. ఆ నకరంలో ఉండేవాళ్ళు, హ్మ్. ఆ వ్యాపారులంతా కలిసి నిలుపుకున్నటువంటి హ్మ్. శివాలయము నగరేశ్వరాలయం. హుహు. నకరేశ్వరాలయము నగరేశ్వరాలయం అయింది. హుహు. నకరం నుంచే నగరం వచ్చింది. మనం ఇప్పుడు నగరం అని పిలుస్తాం కదా. హ్మ్. ఈ నగరం అంటే అది ఒక వ్యాపార కేంద్రమే, హ్మ్. నకరము అని. ఆ హ్మ్. నకరం నుంచి అదే ఆ నగరేశ్వరాలయం కూడా ఉంది. హ్మ్. అట్లాగే రాజేశ్వరుడే కాదు, బాలరాజేశ్వరుడు కూడా ఉన్నాడు. హ్మ్. ఈ రాజరాజ నరేంద్రుడు ఇక్కడ రాజేశ్వరుణ్ణి ప్రతిష్ఠిద్దామని అనుకున్నప్పుడే హ్మ్. ఆయన కంటే ముందే నవనాథులు రాజేశ్వరుణ్ణి ప్రతిష్ఠించిండ్రట. హ్మ్. అప్పుడు తానేమి చేయాలి అని బాలరాజేశ్వరుణ్ణి ప్రతిష్ఠించినాడు. హుహుహు. అట్లా కోనేరును పునరుద్ధరించినాడని చెప్పుకుంటారు. అట్లా హ్మ్. అది అక్కడ వేణుగోపాల స్వామి దేవాలయం ఉన్నది, ఈ నగరేశ్వరాలయం ఉంది, నాగశిలలు ఉన్నాయి. హ్మ్. అక్కడ ఒక ఆయన ఆధునికుడు నాగిరెడ్డి మంటపం అని ఆయన కట్టించిన మంటపం ఆయన పేరు మీద ఉంది. హుహు. మనం కేదారేశ్వరానికి వెళ్ళి చూస్తే ఆ శైలి అంతా కూడా హ్మ్. ఈ బాదామి చాళుక్యులు, తర్వాత చెప్పిన కదా వీళ్ళు వేములవాడ చాళుక్యులు. వేములవాడ చాళుక్యులు. వేములవాడ చాళుక్యులు రాష్ట్రకూట్లు అనేటువంటి అంటే ప్రధాన రాజవంశం, వాళ్ళ దగ్గర సామంతులుగా ఉన్నారు. హుహు. కాబట్టి వీళ్ళ దేవాలయాలు రాష్ట్రకూట్ల యొక్క శైలి కనపడుతుంది. హ్మ్. ఇందాక నేను ఆ గోడల చూర్లు వెంబడి అంశల దార అంటాం కదా, అది ఎక్కువ వరకు అట్లా కుడులు అంటారు. ఆ దేవాలయంలో గవాక్షాలు అటువంటి దాంట్లో విగ్రహాలు పెట్టడం, బొమ్మల్ని ఆ పాదవర్గం అంటే దేవాలయ గోడలకు చెక్కడం లాంటిది. హ్మ్. దాంట్లో ఈ కేదారేశ్వర ఆలయం చూస్తే కేదారేశ్వరుని తయారు చేసినంత కేదారేశ్వరాలయం కాదు, అది జైన దేవాలయం. మన ఎంట్రన్స్లో పోగానే జైన తీర్థంకర్లో ఒకడైనటువంటి పార్శ్వనాథుని విగ్రహం మీకు ఎదురుగా కనబడుతుంటుంది. అట్లా ఆ గోడల మీద ఇప్పుడన్నీ శివాలయానికి సంబంధించినవన్నీ శిల్పాలు పెట్టుకున్నారు. పురాణాలకు సంబంధించినటువంటివి, అట్లాగే
దశావతారాలకు సంబంధించినటువంటివి, గణపతి విగ్రహాలు, సూర్య విగ్రహాలు, ఇంద్రుని విగ్రహాలు కూడా మనకు కనబడతాయి. ఒక దగ్గర శివుని రూపం వీణాధరమూర్తి అంటాం. శివుడు వీణ పట్టుకొని ఉండడం అనేది వీణాధరమూర్తి. వీళ్ళందరూ సరస్వతి అని పూజిస్తున్నారు. సరస్వతి కాదు, వీణాధరమూర్తి కూడా కనబడుతుంది అక్కడ. చాలా అద్భుతమైన శిల్పాలు. ఇటు మనకు జైనం సంబంధించినటువంటి చూస్తే వర్ధమాన మహావీరుడు, పార్శ్వనాథుడు, యక్షిణులు అంటాం మనం. ఎవరి జైనంలో యక్షిణులు ఉంటారు, శాసన దేవతలు అంటారు. వాళ్ళలో చక్రేశ్వరి, ఆమ్ర కూష్మాండిని, అట్లా జైన స్తూపాలు. వాటిని వీళ్ళు కొంతమంది చెవుముక్కులని పిలుస్తారు, కానీ ఇక్కడ లేనటువంటి అవి కొలనపాకలో కనపడ్డాయి, ఇక్కడ వేములవాడలో కూడా కనపడతాయి. అటువంటివి కూడా కనపడుతూ ఉన్నాయి. అంటే జైనం సంబంధించిన శిల్పాలను ప్రత్యేకంగా మళ్ళీ వేరే చెప్పుకోవాలి. అంత విస్తారంగా లభించిన శిల్ప సంపద ఉంది జైన ధర్మానికి సంబంధించింది. ఇప్పుడు మనం చెప్పుకునేటివన్నీ దాదాపుగా శైవానివి ఎక్కువ, శైవానికి సంబంధించినవి ఎక్కువగా. అక్కడక్కడ కొన్ని వైష్ణవ దేవాలయాలు, అంటే వేణుగోపాల స్వామి కానీ, అదంత పద్మనాభుడు కానీ, ఈ దేవాలయాల నిర్మాతలు బోధన చాళుక్యులు, తర్వాత వేములవాడ చాళుక్యులు అయిన వాళ్ళు. మొదట బోధన చాళుక్యులు, తర్వాత వేములవాడ చాళుక్యులు. ఈ వేములవాడ చాళుక్యుల్లో చాలా ప్రసిద్ధమైన వాళ్ళని, అంటే అందరి పేర్లు కాకుండా కొందరి పేర్లు చెప్పుకున్నట్టయితే, అందరిలో రెండవ అరికేసరి అనేవాడు చాలా గొప్పవాడుగా పేరు పొందినాడు. ఆయన కాలంలోనే ఇందాక మనం చెప్పుకున్నటువంటి పంప, జినవల్లభుడు అనేటువంటి జైన పండితులు గురువులు ఉన్నారు. గొప్ప కవి పంప అనే తెలుగువాడే. మనకు కూడా తెలుగు ఒక వారసత్వ హోదా వచ్చినటువంటి ఒక శాసనం ఇందాక మనం చెప్పుకున్న కురిక్యాల శాసనం. అందులో తెలుగు పద్యాలు 3 కంద పద్యాలు ఉన్నాయని, అది రాసింది కూడా జినవల్లభుడే, పంప తమ్ముడు. ఇది అరికేసరి కాలంలో పంప చాలా గొప్ప కావ్యం రాస్తే ఆయనకు ధర్మ ఊరు అనేటువంటి గ్రామాన్ని ఆయనకు దానం ఇచ్చినాడట. అట్లాగే ఇందాక మనం చెప్పుకున్నటువంటి ఇప్పుడు రాజేశ్వరాలయము ఒకప్పుడు జైన దేవాలయం అన్నాం. అది బద్దగుడు అనేవాడు కట్టించిన శుభధామ జినాలయం అందులో. అట్లా ఇంకొక వాగరాజు అనేవాడు ఏం చేసినాడంటే, ఆయన రాజధానినే గంగాధర అని ఉంటుంది, ఈ వేమలవాడ దగ్గరలోనే ఉంటుంది. ఆ గంగాధరలో కొంతకాలం రాజధానిగా ఉంచినాడు. ఇవి మనకు శాసనాలు దాదాపుగా ఒక 20 పైనే శాసనాలు ఉన్నాయి. ఈ పరిపాలకులు 10-12 మంది దాకా ఉన్నారు. వీళ్ళు ఎక్కడెక్కడ దానాలు చేసినారో అన్నీ కూడా జైన సంబంధమైనవే ఉన్నవి. మనం ఇంతగా శాసనాల్లో కూడా ఈ జైనం సంబంధించింది ఉన్నది. వాళ్ళు ఎప్పుడో 640 ఆ ప్రాంతం నుంచి 973 వరకు ఈ ప్రాంతాన్ని పరిపాలించినారు. 973లో మరొక చాళుక్యులు, కళ్యాణి చాళుక్యులు అనే వాళ్ళు రాజ్యానికి వచ్చినారు. వీళ్ళ పరిపాలన అంతా కూడా అక్కడికి ముగిసిపోయింది. అప్పటి వరకు వాళ్ళంతా కూడా జైనులుగానే ఉన్నారు. ఇది అందువల్లనే మనం మొదట చెప్పుకున్నట్టుగా వేములవాడ జైనులవాడ అని అనుకోవడానికి అవకాశం ఉంది. కానీ ఇప్పుడున్న నిర్మాణాలు, దేవాలయాలు అన్నీ కూడా ఎక్కువగా శైవాలయాలే ఉన్నాయి, శైవమే ఉన్నది. ఇప్పుడు ఉన్నదాన్ని మనం అంగీకరించడం, జరిగిన దాన్ని చరిత్రగా చెప్పుకోవడం. అయితే ఈ నిర్మాణాలు చూసిన తర్వాత మాత్రం ఎక్కువ శైవులు ఉండడం వల్ల మనం చోళులు వీళ్ళ దగ్గర నుంచి వచ్చిందని అనుకోవాలి. ఇంకా అవన్నీ కనుమరుగైపోయినట్టు ఇంకా జైనులవి అంతా. ఇంకా కూడా ఏంటంటే వీటికి సంబంధించి ఒకప్పుడు అంటే కల్పనలు మన చేయి జారి నోరు దాడి దేశాలు దాటిపోతాయి. అట్లానే ఒక చరిత్రకారుడు చేసిన పని ఏంటంటే, ఎక్కడో తంజావూరులో ఉన్నటువంటి బృహదీశ్వరాలయంలో ఉన్న శివలింగం ఇక్కడ రాజరాజేశ్వరాలయం నుంచి ఎత్తుకొని పోయి అక్కడ పెట్టుకున్నాడు అని చెప్పినాడు. వాస్తవానికి అక్కడ ఉండేటువంటి ఆ శివలింగం పట్టే ప్రణాళికే రాజేశ్వరాలయంలో లేదు. అటువంటి అప్పుడు అంత మహాదేవాలయం, అంత ఎత్తైన దేవాలయం బృహదీశ్వరాలయం చాలా ఎత్తైనటువంటిది. ఇక్కడ ఈ దేవాలయ ప్రణాళిక రచనలో, ఆ నిర్మాణంలో అది లేదు అవకాశం. అది చెప్పినాడు. ఏమన్నాడు? ఆయన బృహదీశ్వరుడు అన్నాడు. అది బృహదీశ్వరాలయం కాబట్టి బృహదీశ్వరుడు. బృహదీశ్వరుని భార్య బృహదీశ్వరి అవుతుంది. ఆ బృహదీశ్వరిని ఆమెనే మనం బతుకమ్మ అంటున్నాము అని బతుకమ్మ దగ్గర తెచ్చినాడు ఆయన. ఇది ఒక చరిత్ర కాదు,
చారిత్రక కల్పన కాదు, ఒక అపప్రద. ఇది అన్యాయంగా బతుకమ్మను బృహదీశ్వరి చేయటం. కానీ దానికి ఇక్కడ పొంతన లేదు అని చెప్పడం వాస్తవం. మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించి వేములవాడ గురించి చాలా చక్కగా వివరించారు సార్. ధన్యవాదాలు. నమస్తే. చూస్తూనే ఉండండి 6 టీవీ, సామాన్యుడి ఆరో ప్రాణం.